సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఎన్ఎఫ్ఓ మన టాటా నుంచి. టాటా టైటాన్ అని అంటారు. సో టైటానియం అంటే మనకు తెలుసు, ఒక ఎస్ఐఎఫ్ ప్రోడక్ట్ అది. సో మనకి ఆల్రెడీ టాటా వాళ్ళు హైబ్రిడ్ స్కీమ్తో వచ్చారు లాస్ట్ టైము. సో ఇప్పుడు మనకు వచ్చేసింది ఏంటంటే టైటానియం ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ అంటున్నారండి. ఇది కొత్తగా ఎన్ఎఫ్ఓ వచ్చింది. అయితే దీని లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 11th May 2026లో మనకి లాస్ట్ డేట్ ఉంది. ఇంకా 5 days అయితే మన టైం ఉంది. ఎవరైనా సరే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనకి ₹10 ఎన్ఏవితోనే మనకి యూనిట్స్ అన్ని అలాట్ అవుతాయి. మీకు తెలుసు ఎస్ఐఎఫ్ కూడా ఎన్ఏవి బేస్డ్గా ఉంటుంది. సో మనకు తెలుసు, మనకి ఇందులో వచ్చి ఈక్విటీ అండ్ డెరివేటివ్స్ మనకి ఏంటంటే అదనంగా మ్యూచువల్ ఫండ్స్లో లేనిది ఎక్స్ట్రా ఏంటి మనకు ఉంది ఎస్ఐఎఫ్లో అంటే డెరివేటివ్స్ అనేది ఉందండి. ఈ డెరివేటివ్స్ కూడా మనం చూస్తే 0% 25% అంటున్నారు. అంటే దాన్ని ఎప్పుడైనా జీరో చేసేయచ్చు, లేదా 25% దాకా పెట్టుకోవచ్చు అనే ఆప్షన్ అయితే ఉంది. ఇందులో చూస్తే మీకు ఈక్విటీ వచ్చి మనకి 80 to 100% కూడా వెళ్ళొచ్చు ఈక్విటీకి. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనం మార్కెట్లో ఎందుకు మ్యూచువల్ ఫండ్స్కి భిన్నంగా వచ్చింది ఎస్ఐఎఫ్, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో ఎవరన్నా పెట్టారు 10 lakhs పెట్టారు. ఆ 10 lakhs కాస్త గణనీయంగా మార్కెట్లో పెరిగి 16 lakhs దాకా వెళ్ళింది. అక్కడ ఏదైనా కరెక్షన్ వచ్చింది, మార్కెట్లో ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్యానిక్ అయ్యారు, సిచ్యువేషన్ వచ్చింది, అందరూ సేల్ చేస్తున్నారు అన్నప్పుడు మార్కెట్ బాగా పడుతుంది. సో అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనం చూస్తుండగానే మన ప్రాఫిట్ ఏదైతే ఉందో, అంటే 10 lakhs నుంచి 16 lakhs దాకా వెళ్ళింది. ఆ 16 lakhs కూడా మనం చూస్తుండగానే మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. మళ్ళీ 11 lakhsకి 10 lakhsకి 10 lakhs పడిపోతుంది. మళ్ళీ ఎప్పుడుకో కానీ మళ్ళీ బుల్ రన్ వచ్చినప్పుడు కానీ మళ్ళీ మన 10 lakhs అనేది 16 lakhs అని చూడము. సో మ్యూచువల్ ఫండ్స్లో సాధారణంగా చూసాము, గత 30 సంవత్సరాలుగా జరుగుతుంది ఇదే. అక్కడ ఏదైనా వాయిస్ లేదు, అంటే ఒక ఫండ్ మేనేజర్కి అతను ఒక డెసిషన్ తీసుకోలేకపోతాడు ఒక మార్కెట్ ఫాల్లో. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఆప్షన్ వచ్చింది డెరివేటివ్స్. ఇందులో మనకి ఆర్బిట్రాజ్ అని, హెడ్జింగ్ అని, షార్ట్ కాల్స్ అని ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయండి. మనందరూ తెలుసు, మ్యూచువల్ ఫండ్స్లో కేవలం లాంగ్ షార్టే అంటారు. అంటే లాంగ్ షార్ట్ అంటే ఒకసారి కనుక ఒక మంచి స్టాక్ కొన్నారు అంటే దాన్ని ఒక లాంగ్ టర్మ్ హారిజాన్లో దాన్ని వాళ్ళు హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వేరే ఎస్ఐఎఫ్లో ఏంటంటే లాంగ్ షార్ట్ అంటారు. అంటే లాంగ్గా కొన్ని స్టాక్స్, అలాగే షార్ట్గా ఏదైతే ఓవర్ వాల్యూ అయిపోయిన స్టాక్స్ అన్నవి కూడా షార్ట్ టర్మ్లో కొని వాటిని అమ్మడం జరుగుతుంది. సో ఇందులో చూస్తే మీకు లాంగ్ షార్ట్ వల్ల ఏమవుతుందంటే లాభం, మార్కెట్ ఎప్పుడైతే బాగా డ్రాస్టిక్ ఫాల్ అవుతుంది అన్నప్పుడు మనం ఇందాక అనుకున్నాం 10 lakhs మనం 16 lakhs అయింది మ్యూచువల్ ఫండ్స్లో. మార్కెట్ పడిపోతుంటే ఆ 16 lakhs గణనీయంగా పట్టడం జరిగింది. ఇట్లాంటి టైంలో ఏం చేస్తారంటే, అదే కనుక ఎస్ఐఎఫ్లో వస్తే, ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఎస్ఐఎఫ్లో వస్తే మన 10 lakhs 16 lakhs దాకా పెరుగుతుంది. ఆ 16 lakhs దగ్గర ఏదన్నా మార్కెట్ అన్సర్టెనిటీ ఉంది, మార్కెట్ కొంచెం కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఫండ్ మేనేజర్స్ 25% దాకా, అంటే అప్ టు 25% దాకా మన పోర్ట్ఫోలియోని వాళ్ళు కనుక, అంటే 4 lakhs దాకా కూడా మ్యాక్సిమం దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు షార్ట్ చేసి పెట్టచ్చు, లాగా ఆర్బిట్రాజ్ చేసుకోవచ్చు, ఎడ్జింగ్ చేసుకోవచ్చు. తద్వారా మన మార్కెట్లో మన ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. గణనీయంగా ఒక 16 lakhs ఉన్న దాంట్లోంచి ఒక 4 lakhs పక్కన పెట్టారంటే ఆలోచించండి, మార్కెట్లో మన రిస్క్ ఉన్నది ఎంత అంటే 12 lakhs మీదే ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్లో అయితే 16 lakhs రిస్క్లో ఉంది, ఇక్కడ కేవలం 12 lakhs మాత్రమే రిస్క్లో ఉంది. అందుకే అంటారండి స్పెషలిస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కాదు, ఇది సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్తున్నారు. సో ఒక ఏరోప్లేన్కి ఎట్లాగైతే టైర్లు ఉపయోగపడతాయో, అంటే చూడండి, రన్వే మీద వెళ్తున్నప్పుడు టైర్స్ యూజ్ అవుతాయి, ఎప్పుడైతే టేక్ ఆఫ్ అవుతాయో ఆటోమేటిక్గా టైర్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. అక్కడ చూడండి, అట్లాగే కూడా ఈ డెరివేటివ్స్ అనేది కేవలం డౌన్ఫాల్ మార్కెట్లోనే ఓపెన్ అవుతాయి. అవి ఎప్పుడైతే మార్కెట్ బుల్ రన్ వచ్చింది, మార్కెట్కి ఏం ప్రాబ్లం లేదు, స్టాక్స్ అని బాగా గణనీయంగా పెరుగుతున్నాయి అన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా జీరో అయిపోయి 100% కూడా మనకి ఈక్విటీలోకి వెళ్ళిపోయి మ్యూచువల్ ఫండ్స్ లాగానే పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో సాధారణంగా మనం ఏం చేస్తామంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లాంటి మార్కెట్ కరెక్షన్స్ వచ్చినప్పుడు మనం మార్కెట్లో గణనీయంగా పడిపోకూడదు, మన పోర్ట్ఫోలియో బాగా డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పి మనం బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానివ్వండి, లార్జ్ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ మల్టీ అసెట్ ఫండ్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ మనం మన గోల్డ్ ఫండ్స్ ఇలాంటి యాడ్ చేస్తాం. ఎందుకు అంటే మార్కెట్ పెడుతున్నప్పుడు మనకి ఒక సపోర్ట్గా ఉంటుందని చెప్పి. సో మనకి ఎప్పుడు కూడా బుల్ రన్ అనేది చెప్పకుండా అమాంతం బుల్ రన్ వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది. సో అట్లాంటప్పుడు ఇవన్నీ కూడా మనకి గ్రోత్కి అడ్డుపడతాయి. సో మనం ఎప్పుడైతే డౌన్ఫాల్ మార్కెట్లో మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ మంచిదే, లార్జ్ క్యాప్ ఫండ్ మంచిదే, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మంచిదే, అలాగే చూస్తే మనకి గోల్డ్ ఫండ్స్ మంచివే, ఇవన్నీ కూడా ఒక బేర్ మార్కెట్ అంటే పడిపోతున్న మార్కెట్లో మనకు ఆదుకున్నాయి కానివ్వండి, సపోర్ట్ చేస్తాయి పోర్ట్ఫోలియోకి. కానీ అమాంతం మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా మన గ్రోత్ని ఆపేస్తాయి. సో అలా కాకుండా ఇక్కడ ఏంటంటే స్విచ్ మోడ్లో ఉంటుందండి. ఆటోమేటిక్గా ఎస్ఐఎఫ్లో ఏంటంటే మనకి చూస్తే ఈ మార్కెట్ ఫాల్లో మనకి
మన పోర్ట్ఫోలియో డ్యామేజ్ కాకుండా డెరివేటివ్స్ అనేవి యాడ్ అవుతాయి. మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. సో మనకి చూడండి బ్యాలెన్స్ షీట్ కాంట్రాక్ట్ ఫండ్స్ మనం క్లోజ్ చేయం. బుల్ రన్ రాగానే దీని అవసరం మనకు లేదని చెప్పి దాన్ని క్లోజ్ చేయం. లార్జ్ క్యాప్ ఫండ్తో దీని అవసరం లేదని చెప్పి దాన్ని క్లోజ్ చేయం. అలాగే ఉంచుకుంటాం వల్ల ఏమవుతుందంటే మన పోర్ట్ఫోలియో ఒక రిటర్న్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో అదండి బేసికల్గా. సో ఎవరు ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎస్ఐఎఫ్స్లో అంటే కనుక మీ పోర్ట్ఫోలియోలో ఇప్పటిదాకా చూడండి మనం గణన లాస్ట్ 4 ఇయర్స్ చూడండి, 5 ఇయర్స్ చూడండి, చాలామందికి అయితే బాగా అవేర్నెస్ అయితే బాగా పెరిగింది. చాలా ఎన్ఎఫ్ఓస్ వచ్చాయి మనకి మ్యూచువల్ ఫండ్స్లో, బిజినెస్ సైకిల్ ఫండ్స్ అని, సెక్టోరియల్ ఫండ్స్ అని, అలాగే థీమాటిక్ ఫండ్స్ కొన్ని వచ్చాయి, గ్రీన్ ఎనర్జీ ఫండ్స్ వచ్చాయి, అలాగే పిఎస్యు ఫండ్స్ అన్నారు, డిఫెన్స్ ఫండ్స్ అన్నారు, అలాగే కాంట్రా ఫండ్స్, చాలా రకాల ఫండ్స్ వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టేశారు. సో ఇప్పుడైతే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పానిక్ సిచ్యువేషన్ అయితే ఉంది, మార్కెట్ కరెక్షన్ అయితే వచ్చింది, అనుకున్న స్థాయిలో రిటర్న్స్ అయితే రాలేకపోతున్నాయి. మీ పోర్ట్ఫోలియోలో కనుక కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ మాత్రం ఉంచుకోండి, హోల్డ్ చేసి పెట్టుకోండి. అవి లాంగ్ టర్మ్లో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. రేపొద్దున బుల్ రన్ వచ్చినా కూడా వాటి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. కాకపోతే అపార్ట్ ఫ్రమ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కాకుండా మీ దగ్గర ఏవైతే అదర్ ఫండ్స్ ఉన్నాయో, కాంట్రా ఫండ్ కానివ్వండి, లార్జ్ క్యాప్ కానివ్వండి, లేకపోతే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానివ్వండి, మనకి మల్టీసెట్ ఫండ్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా వాటిని ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ మీరు ఎస్ఐఎఫ్కి షిఫ్ట్ అయిపోయింది. సో మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోని ఇప్పుడు కరెక్షన్ చేసుకుంటే రైట్ టైం అయితే వచ్చింది. ఒక 3-4 మంత్స్లో కూడా ఒక మంచి బుల్ ర్యాలీ చూడొచ్చు అని అంటున్నారు చాలామంది ఎక్స్పర్ట్స్. కాబట్టి ఇది ఒక రైట్ టైము. సో మీ దగ్గర అన్నెసరీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మీ పోర్ట్ఫోలియోలో, ఏవైతే ప్రామినెంట్గా రిటర్న్స్ అయితే ఇవ్వలేకపోతున్నాయో అట్లాంటివన్నీ కూడా మీరు చూసుకొని ఫండ్స్ని షిఫ్ట్ అయిపోండి ఎస్ఐఎఫ్కి. దానివల్ల ఎటువంటి నష్టం అయితే మీకు జరగదు. కాంపౌండింగ్ అండ్ ప్రాఫిట్ ఇక్కడ కూడా ఉంది, సేమ్ స్టాక్స్ మార్కెటే కాబట్టి ఇక్కడ కూడా మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. సో అదండి, కేవలం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్ మాత్రమే మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోండి. తక్కినవన్నీ కూడా చూడండి, మోర్ దాన్ 10 lakhs కనుక వచ్చింటే మాత్రం వాటిని అమాంతం మనం ఎస్ఐఎఫ్ షిఫ్ట్ అయిపోవడం అనేది చెప్పదగిన సూచన. ఇక్కడ టైటానియం వాళ్ళు చూడండి ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ అయితే వచ్చేసింది. మనకు ఆల్రెడీ చాలామంది మార్కెట్లో ఐసిఐసిఐ వాళ్ళది కావచ్చు, అలాగే బంధన్ వాళ్ళది కావచ్చు, అలాగే పొద్దున May 18th అనుకుంటున్నాను ఎడల్ వైజ్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఈక్విటీ ఫండ్లోకి. సో ఇవన్నీ కూడా మంచి ఈక్విటీ ఫండ్స్ అయితే ఉన్నాయండి. మీరు కొంచెంలో పోర్ట్ఫోలియోలో కొంత 50% ఆఫ్ ద పోర్ట్ఫోలియో మీరు ఎస్ఐఎఫ్ కనుక షిఫ్ట్ అయిపోతే కనుక మీరు గణనీయంగా వచ్చే బుల్ రన్లో లాభాలు అయితే చూస్తారని చెప్తున్నాను. థ్యాంక్ యూ.